समता सैनिक दल और बौद्ध समाज के नेताओं ने संगारेड्डी जिले के जहीराबाद शहर में डॉक्टर बाबा साहेब अम्बेडकर की प्रतिमा पर पुष्पमाला अर्पित की और बाबा साहेब अम्बेडकर को श्रद्धांजलि दी। केंद्रीय मंत्री अमित शाह द्वारा संसद में बाबा साहेब अम्बेडकर के खिलाफ की गई अनुचित टिप्पणी के विरोध में संसदीय क्षेत्र समता सैनिक दल के नेताओं और प्रशंसकों ने राष्ट्रीय राजमार्ग पर धरना दिया। बाद में वे एक रैली में गए और जहीराबाद शहर पुलिस स्टेशन में अमित शाह के खिलाफ मामला दर्ज करने के लिए पुलिस को एक याचिका सौंपी। बाद में समता सैनिक दल के नेताओं ने उन पर चुनाव आने पर बाबा साहेब अम्बेडकर के सामने झुकने और जीतने के बाद उनके खिलाफ अनुचित टिप्पणियां करने का आरोप लगाया। उन्होंने चेतावनी दी कि अगर अमित शाह को तुरंत पार्टी से निलंबित नहीं किया गया तो वे देशव्यापी आंदोलन की तैयारी करेंगे। जहीराबाद से मोहम्मद निमतुल्ला की रिपोर्ट। जहीराबाद अंबेडकर स्टाच्यू నుండి జహీరాబాద్ ఒక సవాల్ విసురుతున్నాం బిడ్డ। ఎలక్షన్ వచ్చిన రోజు అంబేద్కర్ గారికి వంగి వంగి దండాలు పెడుతున్నారు బిడ్డ। ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు బిడ్డ। మీరు మీ కుట్రలన్నీ మాకు తెలిసిపోయినాయి। మీ కుట్రలకు గోరి కట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి బిడ్డ। మీ పార్టీ నిన్ను తొందరగా సస్పెండ్ చేయకపోతే దేశం మొత్తంలో ఈ ఉద్యమాన్ని లేపి నిన్ను పార్లమెంటు నుండి అదే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నిన్ను పార్లమెంట్ నుండి బయటికి పంపే కార్యక్రమం మొదలైంది బిడ్డ। గ్రామాల నుండి స్టార్ట్ అయ్యి మండలాలకు జరిగి మండలాల నుండి తాలూకా లెవెల్లోకి జరిగి దీన్ని రాష్ట్రాలకు తీసుకుపోయి రాష్ట్రాల నుండి అదే పార్లమెంటుకు తీసుకొస్తున్నాం బిడ్డ। నువ్వు తొందరగా క్షమాపణ చెప్పి ఈ యొక్క అందరి మనోభావాలను తొందరగా ఇచ్చేస్తామని ఆశిస్తున్నాము। అంతకు మించి నువ్వు ఏమాత్రం లేట్ చేసినా ఈ ఉద్యమం పార్లమెంటు జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను। అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను సమతా సైనిక్ దళగా ప్రజా సంఘాలుగా మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఒక హోంమంత్రి అయి ఉండి ఈ దేశ శాంతి భద్రతలను కాపాడే బాధ్యత కలిగినటువంటి హోంమంత్రి ఈ దేశంలో ఒక అలజడి సృష్టించడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము ఈరోజు అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాం। ఈ దేశ శాంతి భద్రతలను కాపాడే నువ్వే భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అమిత్ షా నువ్వు అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశ బహుజన జాతులను అందరినీ అవమానించడం, ఈ దేశ ప్రజలను అవమానించడం అంటే నువ్వు ఈ యొక్క దేశద్రోహి కిందికనే వస్తావు। కాబట్టి ఈ దేశద్రోహి అయినటువంటి అమిత్ షాను పార్లమెంట్ నుండి ఈ క్యాబినెట్ నుండే కాకుండా భూస్థాపితం చేయాలని చెప్పేసి కూడా సమతా సైనిక్ దళగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ అమిత్ షా గారు గతంలోనే గుజరాత్ లో ఉన్నటువంటి అసెంబ్లీలో తాను అనిశ్చిత వ్యాఖ్యలు చేసి అరెస్టు కూడా గురైనటువంటి సందర్భాలున్నాయి। అయినా కూడా కుక్కతో కౌంకర్ అన్నట్టు అమిత్ షా పార్లమెంట్ కు వచ్చి హోమ్ మినిస్టర్ అయినా కూడా తన వైఖరిని మార్చుకోకపోవడం అది ఎంతవరకు సమంజసం? బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా 4-5 రోజుల నుండి ఎన్నో వ్యతిరేక గళాలు వినిపిస్తున్న అమిత్ షా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అది ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం। ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ మనవాది కులవాది అయినటువంటి అమిత్ షా గారిని వెంటనే క్యాబినెట్ మినిస్టర్ అదేవిధంగా రాజ్యసభ ఈ పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరస్కరించి శాశ్వతంగా ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు జహీరాబాద్ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ అమిత్ షా ప్రజల కోసం పనిచేయకుండా ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక మతవాదిగా, ఒక కులవాదిగా వ్యవహరిస్తా ఉన్నాడు। ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం। ఈ భారతదేశం లౌకిక భారతదేశం, కులాలకు, మతాలకు, జాతులకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేయాల్సిన పార్లమెంట్ ఈరోజు కులం గురించి, మతం గురించి మాట్లాడడం అంటే అది ఈ పార్లమెంట్కే అవమానకరం। కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పేసి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలే గుర్తిస్తా ఉన్నాయి। దాన్ని గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినరోజును వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించిన ఈ దేశం తాను గుర్తించకుండా
తాను చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఈ యొక్క కులాన్ని చూస్తూ ఆ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశ ప్రజలను అవమానించడం అని చెప్పేసి మేము అమిత్ షా గారిని వెంటనే పార్లమెంట్ సాక్షిగా మీడియా సాక్షిగా ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీకు బర్తరఫే కాదు బిడ్డ, నీకు తన్నేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ భారతదేశంలో ఎన్ని సంస్కరణలు అయితే చేసిండో అంబేద్కర్ గారు, అంతకంటే ఈ భారతదేశానికంటే ఎక్కువ కూడా ప్రపంచంలో అగ్రరాజ్యాలైనటువంటి వీటో పవర్ కలిగినటువంటి దేశాలు వాటిని అనుసరించి ఒక సాంకేతిక రంగంలో ముందుకెళ్తుంటే ఈ కులగచ్చితో మతగచ్చితో భారతదేశం ఇంకా వెనుకబడి ఉంది. అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఆయనను ఆకాశమంత ఎత్తుకు ఈ ప్రపంచ దేశాలు ఎత్తి ఆయన చూపినటువంటి మార్గంలో వెళ్తా ఉంటే ఈ మతతత్వంతో కులతత్వంతో ఈ బీజేపీ గవర్నమెంట్ ఇంకా 5 రోజులైనా కూడా అమిత్ షా పైన చర్యలు తీసుకోకపోవడం ఏందని చెప్పేసి కూడా మేము ఈరోజు మోడీ గారిని బీజేపీ గవర్నమెంట్ ను అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిరవాధిక పార్లమెంట్ వాయిదా వేసిర్రు, పార్లమెంట్ సాక్షిగా ఏవైతే తప్పుడు కూతలు కూర్చుండో వాటిని వెనక్కి తీసుకొని భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ రోజు సమతా సైనిక్ దళ్ ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.